చీరాలలో త్రిముఖ పోటీ ఎవరి కొంప ముంచబోతోంది? ఆ మంచి పోటీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? చీరాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇదిలా ఉంటే పోలింగ్ రోజు జరిగిన గొడవలు ప్రస్తుతానికి చీరాలలో నివురు కప్పిన నిప్పులా ఉన్నాయా? ఎన్నికల గొడవలను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకోవడంతో అభ్యర్థులంతా సైలెంట్ గా ఉన్నారా, లేక పోలింగ్ అయిపోయాక ఇప్పుడు తొడలు కొట్టడం ఎందుకని సైలెంట్ అయిపోయారా? లెట్స్ వాచ్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ పరిస్థితిపై ఆసక్తికర చర్చ మొదలైంది. చీరాలలో అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య బిగ్ ఫైట్ కన్ఫర్మ్ అని భావిస్తున్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ రూపంలో ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది. త్రిముఖ పోరుతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే ఈ త్రిముఖ పోటీ ఎవరి కొంప ముంచుతుందో అనే చర్చ చీరాలలో జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి కరణం వెంకటేష్, టీడీపీ నుంచి ఎంఎం కొండయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. ఆమంచి 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నవోదయం పార్టీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఆమంచి కృష్ణమోహన్. అయితే ఆయన టార్గెట్ ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఫలిస్తుందన్నదే పాయింట్. చీరాలలో వైసీపీని ఆయన ఇరకాటంలో పడేశారా? ఆమంచి పోటీ టీడీపీకి ఎంతవరకు కలిసి వస్తుందన్న చర్చలు పోలింగ్ తర్వాత జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా కరణంకు చెక్ పెట్టేందుకే ఆమంచి పోటీ చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ప్రతి 5 ఏళ్లకోసారి పార్టీ మారాల్సి వస్తుంది. వైసీపీ పార్టీ పర్చూరి ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి ఈసారి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున తనకు అవకాశం వస్తుంది అనుకుని చివరి నిమిషం వరకు ఎదురు చూసిన ఆమంచి ఆ టికెట్ కరణం వెంకటేష్ కు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇంతకీ కాంగ్రెస్ పోటీతో చీరాలలో లెక్క మారబోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆమంచికి సొంత సామాజిక వర్గం కాపులతో పాటు ఎస్సీ, మత్స్యకార, పద్మశాలి వర్గాలు అండగా ఉన్నాయని భావిస్తున్నారు. ఎమ్మెల్యే స్థానం వరకు తనకు ఓటు వేయాలని, ఎంపీ ఓటు మీ ఇష్టమంటూ క్షేత్రస్థాయిలో ఆమంచి వర్గం చేసిన ప్రచారం మూలంగా వైసీపీ ఓట్లు చీలుతాయా లేక టీడీపీ ఓట్లు చీలుతాయా అన్న ఆందోళన ఆయా పార్టీలకు దడ పుట్టిస్తున్నది. ఆమంచి పోటీ ఎవరి ఓటమికి కారణం కాబోతున్నది, లేక ఇద్దరిని కాదని అతడే విజయం సాధిస్తాడా అన్న వాదన కూడా వినిపిస్తోంది. చీరాల గెలుపు అంశంపై ఎవరూ ధీమాగా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. మరి చీరాలలో ఆమంచి ఎవరిని ముంచారనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.